రేవంత్ రెడ్డి గారి ఈ సంవత్సరం పాలన ప్రజలంతా మెచ్చుకుంటారు. గత ప్రభుత్వం చేసిన అప్పుల వలన కొద్దిగా సంక్షేమ పథకాలకి ఆలస్యం అవుతుంది, కానీ క్రమక్రమంగా ముందుకు తీసుకుపోతుండు. ఈ సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో పేద మధ్యతరగతి ప్రజలకు ఉపయోగపడుతున్నాయి. అదేవిధంగా కేటీఆర్ ఏదైతే అధికారం పోయిందో అప్పటి నుండి కూడా ఎప్పుడు అధికారంలోకి రావాలనే ఆశ ఉంది, కానీ దానివల్లనే ఈరోజు ప్రజలలో తిరుగుతుంది, కానీ వేరేది ఏం లేదు. కులగణన మంచిది, ఇది చరిత్ర మొత్తము ఈ దేశంలో కులగణన కోసం రాహుల్ గాంధీ గారు ఏదైతే సంకల్పం తీసుకురో ఇది చాలా గొప్పది. ఎందుకంటే కులాలు కొంతమందే అన్నీ అనుభవిస్తారు కాబట్టి ఈ కులగణన చేయడం వలన అన్ని కులస్తులకు కూడా న్యాయం జరుగుతుంది. ఒక ఐఏఎస్ పైన దాడి చేసిర్రో దేశంలో ఉన్న వాళ్ళందరూ ఐఏఎస్లు కూడా మన ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ పార్టీని చూసి తిట్టుకుంటుర్రు, వాళ్ళు అసహించుకుంటుర్రు. ఇట్లా వీళ్ళు చేసేది ఒక ఐఏఎస్ అంటే ఎవరు అధికారంలో ఉన్నా కూడా వాళ్ళకి ప్రజలకి సరైన న్యాయం చేసేవాళ్ళు. దానికి కూడా వీళ్ళు ఇంత ఒడిగడతారని మేము అనుకోలేదని ఐఏఎస్లు కేటీఆర్ పైన చాలా కోపంగా ఉన్నారు. ఇదొక మన రాష్ట్రానికి మచ్చ వచ్చే విధంగా వీళ్ళు చేసిన ఘటన అది. Subscribe us and press the bell icon for more interesting updates.